జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయలే కదా, జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాము. సో మనకు అసెట్ క్లాస్ ఎన్ని ఉన్నాయి, టూ ఉన్నాయి అనుకుంటా. టూ అసెట్ క్లాసెస్ కదా. సో ఓఏ ఓఏ ఈఎస్పి, యా. సో అసెట్ క్లాసెస్ టూ ఉన్నాయి, ఫర్నిచరు, ప్లాంట్ అండ్ మిషనరీ. సో దీనిలోకి ఫస్ట్ ఈ అసెట్కి జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. చేంజ్ కంపెనీ కోడ్ హెచ్పిఐఎన్. ఓకే. సో అసెట్స్ కింద కాపీ, 12. ఓకే. బ్యాలెన్స్ షీట్ అసెట్స్, ఇది వచ్చేసి ప్లాంట్ అండ్ మిషన్ అకౌంట్. ఓకే. సో ఇది జనరలే ఉన్నాయి, రికాన్ అకౌంట్ ఇవి. ఓకే. ఓకే. రికాన్ అకౌంట్ పోస్ట్ ఆటో మోడ్. ఓకే. పోస్ట్ ఆటో ఓన్లీ. పోస్ట్ ఆటోమేటికల్లీ ఓన్లీ కదా. కాదులే, ఇది ఆటోమేటిక్ కాదులే, అసెట్ కాదు, మాన్యువల్గా ఇస్తాం. రికాన్ అంటే ఓకే ఓకే. రికాన్ అకౌంట్ కాబట్టి అట్లా అలౌ చేయదు, కరెక్ట్. దీనికి ఏం అవసరం లేదు. ఇది యాక్చువల్గా రికాన్ అకౌంట్ అంటేనే డైరెక్ట్ పోస్టింగ్స్ నాట్ అలౌడ్. ఓకే. సో ఇంకొకటి 13 వచ్చేసి ఏమున్నాయి మనకి, ఇంకోటి అసెట్ క్లాస్, ఇంకోటి ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచర్. ఫర్నిచర్, ఫర్నిచర్. ఓకే. అసెట్. ఓకే. డన్. అసెట్స్ ఓకే. లైబిలిటీస్, అక్యుమిలేటెడ్ డిప్రిషియేషన్, లైబిలిటీస్ ఒకటి చేయాలా. సో ఇదేం తీసుకున్నాము, 1213 కదా. ఓకే. లైబిలిటీస్ కూడా 1213 తీసుకుందాం. 12. ఓకే. డిప్రిషియేషన్ అది వచ్చేసి అక్యుమిలేటెడ్ డిప్రిషియేషన్, అక్యుమిలేటెడ్ ప్లాంట్ అండ్ మిషన్. ఓకే. డన్. కంట్రోల్. డన్. ఓకే. ఇంకొకటి 13 తీసుకొని ఇది వచ్చేసి అక్యుములేటెడ్ ఫర్నిచర్.
ఓకే, అసెట్. ఓకే, డన్. సో అసెట్స్ లయబిలిటీస్ అయినాయి. ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ వేయాల. సో ఇన్కమ్స్ సేల్ ఆఫ్ అసెట్స్, సేల్ ఆఫ్ అసెట్స్ రెవెన్యూ కింద చేద్దాము. ఇక్కడ కూడా 13 తీసుకుందాం. 12 సేల్, అసెట్ సేల్, అసెట్ సేల్. ఓకే, రెవెన్యూ అకౌంట్. ఓకే, ఓకే, ఇది రికాన్ అకౌంట్ కాదు కదా, రెవెన్యూ వస్తుంది. ఓన్లీ బ్యాలెన్స్ షీట్ మాత్రం అలౌ చేస్తుంది. రైట్, రైట్. పోస్ట్ ఆటోమేటికల్లీ ఓన్లీ. ఓకే, ఎస్. ఇది అసెట్ ఏంటి, రాంగ్ పడింది. అసెట్ సేలు, ప్రాఫిట్ కూడా ఒకటి చేసుకోవాలి. నేను ఇంకోటి అసెట్ సేల్ రెవెన్యూ కూడా చేయొచ్చు కదా. అసెట్ సేల్ రెవెన్యూ. ఇంకా రెవెన్యూనే ఇది, దాన్ని అన్నిటికీ వాడుకోవచ్చు, ఇది ఒకే చేయాలని. సేల్ విత్ రెవెన్యూ, వితౌట్ రెవెన్యూ ఉంటాయి, బట్ మన జిఎల్ అదే వాడుకోవచ్చు, ఏముంది. సరే సరే. అసెట్ సేల్, స్క్రాప్ ఒకటి చేద్దామన్నా. స్క్రాప్, అదే స్క్రాపింగ్ చేసినప్పుడు స్క్రాప్ జిఎల్ క్రియేట్ చేద్దాము. ఇప్పుడు ప్రజెంట్ ఏం మనం అక్వైరింగ్ కి అండ్ డిప్రిసియేషన్ కి, ఓకే, సేల్ ఓకే కి ఓకే. ఏవేవి కావాలో అవి చేసుకుందాం. సరే. మ్మ్, ఓకే, అసెట్ సేల్. ఓకే, ఇప్పుడు రెవెన్యూస్ 2 వచ్చేసినాయి, అసెట్ 2 వచ్చేసినాయి, ఎక్స్పెన్సెస్ 2 వచ్చేసినాయి. లైబిలిటీస్ చేయాలా, ఎక్స్పెన్సెస్ చేయాలా కదా ఇంకా. ఓకే, ఎక్స్పెన్సెస్, ఎక్స్పెన్సెస్ ఏమేమి అవుతాయి. డిప్రిసియేషన్. ఒక డిప్రిసియేషన్ ఒకటి, ఒకటి లాస్ చేయాలి. అసెట్ ఆన్ సేల్ ఆన్ లాస్. కరెక్ట్, డిప్రిసియేషన్ ఒకటి, డిప్రిసియేషన్ అకౌంట్. సో రెండింటికి ఒకే అకౌంటే వాడదాము. మనకు 2 టైప్స్ ఆఫ్ అసెట్ కావాలనుకుంటే డిఫరెంట్ వాడుకోవచ్చు, బట్ రెండింటికి ఒకటే వాడదాం మనం. ఓకే, ఇది కూడా అంతే. ఓకే, డన్. ఇంకొకటి వచ్చేసి లాస్ కదా. లాస్ ఆన్ అసెట్.
ఓకే, డన్. సో ఇవి మన అసెట్ క్లాస్ అకౌంట్ డిటర్మినేషన్కి అగెనెస్ట్గా మెయింటైన్ చేయాలా. అది వచ్చేసి టీ కోడ్. ఎక్కడ టీ కోడ్? AO19. AO19. AO90. సో AO90లో మన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ HPIN. ఓకే, ఇది చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఇందులో అకౌంట్ డిటర్మినేషన్. సో ఈచ్ అకౌంట్ డిటర్మినేషన్కి మెయింటైన్ చేయాలి మనం. ఓకే, మన అకౌంట్ డిటర్మినేషన్స్ 2 ఉన్నాయి. ఒకటి ఫర్నిచరు, ఇంకొకటి మిషనరీ. సో రెండిటికి మెయింటైన్ చేయాలి. ఒకటి బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ఇంకొకటి డిప్రిసియేషన్. మళ్ళీ మనకు 2 టైప్స్ ఉన్నాయి కదా, బ్యాలెన్స్ షీట్ అకౌంట్లు, డిప్రిసియేషన్ ఏరియాస్ లెవెల్లో. సో బ్యాలెన్స్ షీట్లో బ్యాలెన్స్ షీట్ అకౌంట్. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఏంటి? మ్మ్, ఇక్కడ సెట్. ఇక్కడ అసెట్ ఇవ్వండి. సో అసెట్ ఏమైనా అసెట్ ఇది అక్యుములేటర్ ఫర్ టు ఫర్నిచర్. ఫర్నిచర్ అనా ఇది? పైన ఫర్నిచర్, ప్లాంట్. ప్లాంట్. ప్లాంట్ అండ్ ఫర్నిచర్ కాబట్టి ఇది. ఓకే, డన్. ఇది ఓకే. అంటే ఇది లైబిలిటీ వస్తుంది కదా, అదేనా ఇవ్వాల్సింది? బ్యాలెన్స్ షీట్ అకౌంట్ లైబిలిటీ కదా, అసెట్. బ్యాలెన్స్ లేదు షీట్ లేదు, అది వన్ ఏపీసీ. సిరీస్. వన్ సిరీస్ వచ్చేసి లైబిలిటీనే కదా, ఓకే, ఓకే. అసెట్ అక్యుములేషన్. ఒక్క నిమిషం. మన 2 సిరీస్తో అనుకుంటా. ఇది ఫర్నిచర్. అసెట్ అకౌంట్ కదా. అదేది అసెట్స్. అదే అదే, అసెట్స్. ఫర్నిచర్ అసెట్స్. అకౌంట్ ఒకటి, ఇంకోటి వచ్చి ప్లాంట్ అండ్ మిషనరీ ఉంటుంది చూడండి. ఇంకోటి ఇంకోటి ఇంకో దానికిలే. ఇది ప్రజెంట్ దీనికి ఫర్నిచర్ అకౌంట్. ఫర్నిచర్ కరెక్ట్ అండి. ఇంకా ఇక్కడ రావాల్సింది లాస్ అసెట్ సేల్. ఓకే, అసెట్ ప్రాఫిట్ ఆన్ సేల్. ప్రాఫిట్ ఆన్ సేల్. ప్రాఫిట్ ఆన్ సేల్. ఇక్కడ లాస్ ఆన్ సేల్. ఓకే, లాస్. ఓకే, ఓకే, డన్. ఇంకేమి? అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ కావాలి. అక్యుములేటెడ్ అక్విజిషన్. అక్విజిషన్కి కాదు. మ్మ్. సరే, ఇవి సేవ్ చేద్దాము. ఎర్రర్ వస్తే మళ్ళీ చూద్దాం. ఓకే, ఇది ఫర్నిచర్కి చేసేసినాం. డిప్రిషియేషన్. అక్యుములేటెడ్ ఆర్డినరీ డిప్రిషియేషన్. ఒకటి అకౌంట్ డిప్రిషియేషన్ కూడా చేసుకోవాలనుకుంటా. చేసినాం కదా అక్యుములేటెడ్. అక్యుములేటెడ్ ఫర్నిచర్. ఎస్. ఇది ఆర్డినరీ డిప్రిషియేషన్. నార్మల్ డిప్రిషియేషన్ ఇది. డిప్రిషియేషన్. డిప్రిషియేషన్కి ఓకే. ఓకే, ఇదేమన్నా అన్ప్లాన్డ్ కూడా చేయాలా? సరే, ఎర్రర్ వస్తే చూద్దాం. సేవ్. ఫర్నిచర్ చేసాం. సో మిషనరీకి బ్యాలెన్స్ షీట్.
బ్యాలెన్స్ షీట్ వచ్చేసి మిషనరీ వేర్ ఈజ్ మిషనరీ మిషనరీ అకౌంట్ వచ్చేసాంగా 2 సిరీస్లో చూడలేదు. ఓకే ఓకే ఇక్కడ ఉంది ప్లాంట్ అండ్ మిషనరీ. ఓకే అప్రిషియేషన్ లాస్ ఆన్ అసెట్ ఇది కాదు ఇక్కడ 12 నాది అది కాదు, అది గెయిన్ కదా, గెయిన్ ఫ్రమ్ అసెట్ సేల్. సో అది రెవెన్యూ అవుతుంది. ఆడొచ్చి రెవెన్యూ ఇవ్వండి 3 సిరీస్ తోటి 30012. రెవెన్యూ మనకు 3 సిరీస్ తోట 3 4 4 సిరీస్. అదే నేను చెప్తున్నా కదా, ప్రాఫిట్ ఆన్ అసెట్ సేల్, అందుకనే ప్రాఫిట్ అండ్ 4 ఇచ్చా. ఓకే. ఆ 3నే కరెక్టే అది లాస్ ఆన్ సేల్ అదేలే 30013. 30013 లాస్ ఆన్ అసెట్. ఓకే డిప్రిషియేషన్ ఇస్తే సో ఆర్డినరీ డిప్రిషియేషన్ ఒకటే. Now 10012 even accumulation depreciation down. 1 ఇది ఆర్డినరీ డిప్రిషియేషన్. కాదు డౌన్ అనుకుంటా, అది ఒక అది ఇచ్చేసింది డౌన్ అక్యుములేషన్ డిప్రిషియేషన్. ఇది కాదు డిప్రిషియేషన్. ఇక్కడ ఇవ్వాలనా? ఇక్కడ ఏం లేదులే. చూద్దాంలే, ఎర్రర్ వచ్చినప్పుడు వచ్చి చేసేద్దాం అంతేగా. ఇన్ని 13s. ఓకే ఏఎఫ్ఏఎంఏనా స్టార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్. మన డిప్రిషియేషన్ కీ వచ్చేసి హెచ్పి 05కి క్యాలిక్యులేషన్. ఓకే నిన్న చేసేసినాం ఇది. ఓకే సో నో ప్రాబ్లం. ఫిజికల్ ఇయర్, సో ఫిజికల్ ఇయర్ చేయాల్సి ఉంటుంది. ఈ కోడ్ ఎస్పిఆర్ఓ, ఈ కోడ్ గుర్తులేదు. ఫిజికల్ ఇయర్ ఓబి 29.
ఆ ఫిజికల్ ఇయర్ అసెట్ ఫిజికల్ ఇయర్ వేరే. ఓకే. అసెట్ ఫిజికల్ ఇయర్ అండ్ యాక్టివిటీస్ కంప్లీట్ చేయాలి. ఈ అసెట్ అకౌంటింగ్ లో సపరేట్ గా ఉంటుంది. ఓకే. ఫిజికల్ ఇయర్ ఎక్కడ కాదు అనుకుంటా. జనరల్ వేరియేషన్ డిప్రిషియేషన్ కాను. ఇంటిగ్రేషన్ విత్ జనరల్ లెడ్జర్ నో. FAGL GVTR అని ఒక కంప్లీట్ చేయాలి యాక్టివిటీ. కావాలంటే ఎర్రర్ వస్తుంది చూడు ఇప్పుడు. /AS01 అసెట్ మాస్టర్ డేటా క్రియేట్ చేస్తే మిషనరీస్ తీసుకుంటే ఇదిగో. సో ఇన్ఫర్మేషన్ అబౌట్ లాస్ట్ ఇయర్ కంప్లీటెడ్ ఫిజికల్ ఇయర్. సో ఇక్కడ ఏంటంటే మనము ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నాం. ఓకే, ఈవెన్ దో సిస్టమ్ ఏం ట్రీట్ చేస్తుందంటే లాస్ట్ ఇయర్ అండ్ యాక్టివిటీ కంప్లీట్ చేస్తేనే నువ్వు అసెట్ అకౌంటింగ్ నెక్స్ట్ ఇయర్ ఏమైనా అసెట్ క్రియేట్ చేసేది కానీ ఏ యాక్టివిటీస్ అయినా చేయగలవు. ఓకే, వితౌట్ ఇయర్ అండ్ యాక్టివిటీ కంప్లీట్ కాకుంటే చేసేగల. ఈసీసీలో అలా కాదు. లాస్ట్ ఇయర్ ఇయర్ అండ్ యాక్టివిటీస్ కంప్లీట్ చేయకున్నా కూడా ప్రజెంట్ ఇయర్ యాక్టివిటీస్ చేయొచ్చు ఈసీసీలో. బట్ S/4HANAలో ఈ చేంజ్ తీసుకొచ్చినారు. ఎందుకంటే ఇది డైరెక్ట్ రికన్సిలేషన్ విత్ రియల్ అకౌంటింగ్. ఇంతకు ముందు మాన్యువల్ రికన్సిలేషన్ జరిగేది ఈసీసీలో. సో ఇప్పుడు డైరెక్ట్ తీసుకొచ్చినారు. అందుకని చెప్పేసి ఇక్కడ ఇది మ్యాండేటరీ. FI సెట్టింగ్స్ డిఫైన్ సెట్టింగ్స్ ఫర్ కంపెనీ కోడ్. ఓకే, ఇయర్ అండ్ క్లోజింగ్ ఎగ్జిక్యూట్ ఇయర్ అండ్ క్లోజింగ్ అనుకుంటా. ఎస్, టూల్స్ ఎగ్జిక్యూట్ ఇయర్ అండ్ క్లోజింగ్. ఎస్. సో దీని టీ కోడ్ ఏందో చూద్దాం. ఇది మెయిన్ యాక్టివిటీ. టీ కోడ్ FACMP అనుకుంటా. FAA_CMP దీని టీ కోడ్ చూద్దాం. FAA_CMP. ఎస్. సో ఇది టీ కోడ్. ఇది ఇంపార్టెంట్. S/4HANA చేంజ్ అంటే ఈ చేంజ్ చెప్పాలి. ఈ చేంజ్ మనకి ఇంతకు ముందు లేదు. ఓకే, సో నెక్స్ట్ ఈ కోడ్ ఇది వీటికి ఇయర్ అండ్ యాక్టివిటీ. ఇయర్ అండ్ యాక్టివిటీస్ ఇది. సో ఈ ఇయర్ అండ్ యాక్టివిటీ ఏంటంటే మన HPINకి ఓకే, లెగసీ డేటా ట్రాన్స్ఫర్ చేంజ్ కంపెనీ కోడ్ ప్రొడక్టివ్ లెగసీ డేటా ఇక్కడ ట్రాన్స్ఫర్ డేట్ అనుకుంటా. ట్రాన్స్ఫర్ డేట్ క్రియేట్ చేయాలి. ఓకే, ట్రాన్స్ఫర్ డేట్ అంటే సో నీ అసెట్ అకౌంటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్. ఓకే, నార్మల్గా స్టార్ట్ ఆఫ్ ది ఫిజికల్ ఇయర్ ఉంటుంది. మనం కూడా అదే పెడదాం. అది April 1st. April 1st. ఓకే, ongoing in preparation. Document type is missing for company code. Document type
ఓకే, డాక్యుమెంట్ టైప్ ఏ అసెట్ పోస్టింగ్స్ ఏ. సో ఇవి మ్యాండేటరీ. ఈ స్టెప్ చేయలేనిదే మనం ఈవెన్ అసెట్ కూడా క్రియేట్ చేయలేం. ఇక్కడ నీ ట్రాన్స్ఫర్ డేట్ అంటే నీ లెగసీ కట్ ఓవర్ డేట్ అంటారు దీన్ని. కట్ ఓవర్ డేటు, ట్రాన్స్ఫర్ డేటు అంతా ఒకటే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేస్తున్నావు అనుకో అసెట్, అప్పుడు నీ ఆ ఇయర్ ఏదైతే ఫిజికల్ ఇయర్ స్టార్టింగ్ ఉంటుందో ఆ డేట్ మెన్షన్ చేస్తాం. ఎప్పుడైతే కట్ ఓవర్ డేట్ ఆ డేట్ నుంచి క్యాలిక్యులేట్ అవ్వాలో ఆ డేట్ని ఇక్కడ పెట్టేస్తాం. ఈవెన్ ఇయర్ ఎండింగ్ కూడా అంతే, లాస్ట్ ఫస్ట్ మంత్ ఆఫ్ స్టార్ట్ ఆఫ్ ది ఇయర్ అది ఇక్కడ పెట్టేసేయాలి. ఓకే, ఇది జనరల్ సెట్టింగ్స్. ఓకే, యా. సో ఇక్కడ లెడ్జర్స్ ఉంటాయి. లెడ్జర్స్ వైజ్ కూడా మనం మళ్ళీ చేసుకోవచ్చు. మనకు ఇప్పుడు ఒకటే డిప్రిసియేషన్ ఏరియా ఒకటే లెడ్జరే కాబట్టి ఒకే లెడ్జరే ఇక్కడ. ఓకే, ఈ ఫిజికల్ ఇయర్ కూడా హైయెస్ట్ ఫిజికల్ ఇయర్ అంటే మనం ఆ ఇయర్ లో ఉన్నాము అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇయర్ చేంజ్ చేయాలనుకుంటే ఇప్పుడు 2027 మళ్ళీ మూవ్ అవ్వాలంటే ఇక్కడ 2027 అని చేంజ్ చేయాలి. 2027 అని ఉంటే అప్పుడు ఆ ఫిజికల్ ఇయర్లోకి ఎంటర్ అయినట్లు మనం, హైయెస్ట్ ఫిజికల్ ఇయర్. ఓకే, ఇది వేరియంట్ వచ్చేసి K4 వేరియంట్. నార్మల్గా మన కంపెనీ కోడ్ నుంచి తీసుకొస్తే సేమ్ ఉండాలి. ఓకే, ఓకే, డన్. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఇంకొక యాక్టివిటీ ఉంటుంది, అదేంటంటే FAGLGVTR టీ కోడ్ వచ్చేసి. సో ఇది వచ్చేసి బ్యాలెన్సెస్ క్యారీ ఫార్వర్డ్ ఇయర్ అండ్ యాక్టివిటీలో వన్ ఆఫ్ ది ఇయర్ అండ్ యాక్టివిటీ ఇది. క్యారీ ఫార్వర్డ్ ఫిజికల్ ఇయర్ వచ్చేసి 2026. మనము ఏ ఇయర్ ఫార్వర్డ్ అవ్వాలో ఆ ఇయర్కి మెన్షన్ చేసి మన కంపెనీ కోడ్ HPIN. ఈ ఈ ఈ యాక్టివిటీ చేస్తేనే వస్తుంది. ఒక నిమిషం చూద్దాము, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి రాకూడదు. ఒకవేళ ఆల్రెడీ నీ పోస్టింగ్స్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేస్తే రావాలి ఎర్రర్. సెర్చ్ చేసి చేద్దాం, లేదంటే చేద్దాం. ఎస్, యా, ఇప్పుడు అలౌ చేస్తాను చూడు. ఆ ఫిజికల్ ఇయర్ అండ్ యాక్టివిటీ కంప్లీట్ చేస్తే ఏది ఈ FA_CMP ఈ చేంజెస్లో అడిగితే ఇది చెప్పొచ్చు మనం. సో ఫిజికల్ ఇయర్ అండ్ యాక్టివిటీకి ఇంతకుముందు ఈసీసీలో ఏజాబ్ అని ఏజేఆర్ అనుకుంటా, ఇంకోటి AJRW. యా, ఒకటి క్లోజ్ చేసేది ఫిజికల్ ఇయర్, ఇంకోటి ఓపెన్ చేసేది AJRW. AJAB. ఎస్. సో ఇయర్ అండ్ ఫిజికల్ ఇయర్ అండ్ క్లోజ్ చేసేదానికి ఇది. ఇంతకుముందు ఈసీసీలో ఇలా వాడేవాళ్ళము, ఇలా చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యేది. AJAB ఇయర్ అండ్ క్లోజింగ్ అసెట్ అకౌంటింగ్ ఇయర్ క్లోజ్ చేసేది. ఇంకోటి AJRW. ఈ కోడ్స్ గుర్తులేవు ఈసీసీలో. ఏఆర్ ఓపెన్ ఫిజికల్ ఇయర్ అని ఇంకొకటి ఉంటుంది, ఆ టీ కోడ్ ఏంటో మరి గుర్తులేదు. AJRW. AJRWనా? RW. నో, AJRW లేదు. పీరియాడిక్ ఫిజికల్ ఇయర్ చేంజ్, ఎస్, AFAR. ఓకే, ఇది 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 FAGLGVTR బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ ఇయర్ అండ్ క్లోజింగ్. యా, మేబీ ఈసీసీలో ఏమన్నా ఉంటాయేమో, ఇవి లేదు ఇక్కడ. ఇక్కడ ఇయర్ అండ్ క్లోజింగ్ FA_CMP. అది ఆ టీ కోడ్ మేబీ రిమూవ్ చేసి ఉంటారు ఇక్కడ, ఎందుకులేండి. సో మనం ఒక అసెట్ క్లియర్ చేయాలంటే ఒక అసెట్ ఏంటి, ఇప్పుడు మనం ప్లాంట్ అండ్ మిషనరీ.
దీని కింద ఒక మిషన్, ఏ మిషన్? కాఫీ మిషన్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఆటోమేటిక్ గా అకౌంట్ డిటర్మినేషన్ వచ్చింది. ఎట్లా వచ్చింది? బేస్డ్ ఆన్ A190 T-con. A190. A190లో ఏం చేసినాం? GLs అసైన్ చేసినాము. జిఎల్స్ అసైన్ చేసినాం. ఇక్కడ అడుగుతుండేది ఏంది నేను? అకౌంట్ డిటర్మినేషన్. ఇది అసెట్ క్లాస్ లో మనం అసైన్ చేసిన అసెట్ క్లాస్ లో అకౌంట్ డిటర్మినేషన్ ఇచ్చింటాం. అసెట్ క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు ఇది అసెట్ క్లాస్. ఓకే, ఈ క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు అకౌంట్ డిటర్మినేషన్ ఇది ఇచ్చింటాము. అంటే నెంబర్ రేంజ్ ఇచ్చింటాము. ఆ నెంబర్ రేంజ్, ఆ అసెట్ క్లాస్, ఆ స్క్రీన్ లేఅవుట్స్. ఓకే, ఇక్కడ ఓపెన్ చేస్తానండి ఇంకోటి ఈ కోడ్. ఇక్కడ మెయిన్ ఇక్కడ ఈ స్క్రీన్ అర్థం చేసుకోవాలి. ఓఏ. ఓకే, మన అసెట్ క్లాస్ ఏంటి? ఇప్పుడు ఫర్నిచర్ మిషనరీ అనే ప్లాంట్ అండ్ మిషనరీ అనే అసెట్ క్లాస్ ఉంది. ఈ అసెట్ క్లాస్ కి అకౌంట్ డిటర్మినేషన్ ఏముంది? హెచ్పి మిషన్. ఓకే, ఇక్కడ హెచ్పి మిషన్ వచ్చింది. దీనికి ఈ అసెట్ క్లాస్ కి బ్యాక్ ఎండ్ అకౌంట్ డిటర్మినేషన్, స్క్రీన్ లేఅవుట్ రూలు, నెంబర్ రేంజ్, ఈ మూడు అసైన్ చేసినా కాబట్టి ఆటోమేటిక్ గా ఒకటి అకౌంట్ డిటర్మినేషన్ వచ్చింది, ఇంకోటి ఇది అసెట్ నంబర్ జనరేట్ అవుతుంది మనం కంప్లీట్ అయిన తర్వాత. ఇంకోటి స్క్రీన్ లేఅవుట్ రూల్ దేనికి? ఈ స్క్రీన్ లేఅవుట్ దేనికి? ఫీల్డ్స్ కంట్రోల్ చేయడానికి. ఫీల్డ్స్. ఈ ఫీల్డ్స్ ఇక్కడ చూడు, కాస్ట్ సెంటర్ అని నేను మ్యాండేటరీ పెట్టాం. ఓకే, లైక్ ఫీల్డ్ స్టేటస్ కంట్రోల్. ఫీల్డ్ స్టేటస్ కంట్రోల్ ఇక్కడ రిక్వైర్డ్ పెట్టినాం కాబట్టి కంపల్సరీగా అడుగుతుంది. ఇక్కడ అడ్మిన్ అనే ఒక కాస్ట్ సెంటర్, ఈ కాస్ట్ సెంటర్ ఇస్తేనే మనము క్రియేట్ చేయగలం. ఓకే, ఈ స్క్రీన్ 1000 అనే స్క్రీన్ లో ఏ ఫీల్డ్ రిక్వైర్డ్ పెడతామో ఆ ఫీల్డ్సే ఇక్కడికి వచ్చి రిక్వైర్డ్ లో ఉంటాయి. టైం డిపెండ్, ఇది ఒక జనరల్ డేటా ట్యాబ్, ఇది ఒక టైం డిపెండెంట్ డేటా ట్యాబ్. ఇక్కడ అసైన్మెంట్, ఇక్కడ మల్టిపుల్ ట్యాబ్స్ ఉన్నాయి. సో ఇవి ఎక్కడ కనిపిస్తాయంటే, ఇంకో స్క్రీన్ ఓపెన్ చేద్దాం. ఎస్పిఆ ఓఆర్ఎఫ్ఏ డేటానా? స్క్రీన్ లేఅవుట్, ఇదిగో స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా. ఓకే, ఈ స్క్రీన్ లేఅవుట్ లో మన స్క్రీన్ లేఅవుట్ ఏంటి? థౌజండ్. ఇప్పుడు మనం యూజ్ చేసేది స్క్రీన్ లేఅవుట్. ఎక్కడ చూస్తాం స్క్రీన్ లేఅవుట్? ఇదిగో అకౌంట్ అసెట్ క్లాస్ కి చూసింటాం స్క్రీన్ లేఅవుట్ ఏదైతే ఉంటుందో ఆ స్క్రీనే. ఈ స్క్రీన్ లేఅవుట్ ఏంది? 1000. ఓకే, ఇప్పుడు 1000కి వెళ్ళి చూస్తే మనం 1000. ఓకే, ఈ 1000కి వెళ్ళి ఫీల్డ్స్ చూస్తే ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయా? జనరల్ డేటా ట్యాబ్ ఒకటి, పోస్టింగ్ ఇన్ఫర్మేషన్, టైం డిపెండెంట్ డేటా, ఇవన్నీ ట్యాబ్స్ గా ట్రీట్ చేసుకోవాలి మనం. ఓకే, అసెట్ క్రియేట్ చేసేటప్పుడు ఇదిగో ఒకటి జనరల్ డేటా, ఇంకొకటి టైం డిపెండెంట్, ఇంకోటి అసైన్మెంట్. ఇప్పుడు టైం డిపెండెంట్ అనే ట్యాబ్ లో వెళ్ళి మనం ఫీల్డ్స్ చెక్ చేస్తే, ఓకే, కింద ఫీల్డ్స్ చెక్ చేస్తే కాస్ట్ సెంటర్, చూడు కాస్ట్ సెంటర్ రిక్వైర్డ్ ఉంది. అర్థమవుతుందా ఇక్కడ ఎలా కంట్రోల్ అవుతుందో? కాస్ట్ సెంటర్ రిక్వైర్డ్, అందుకని చెప్పేసి ఇక్కడ కాస్ట్ సెంటర్ మనం ఈ అసెట్ క్లాస్ యూజ్ చేసుకొని, ఈ అసెట్ క్లాస్ యూజ్ చేసినాం కాబట్టి ఈ స్క్రీన్ లేఅవుట్ అసైన్ అయి ఉంటుంది. అసెట్ క్లాస్ ఎప్పుడైతే ఈ అసెట్ క్లాస్ యూజ్ చేస్తామో అసెట్ క్రియేట్ చేసేటప్పుడు, అప్పుడు ఈ అకౌంట్ డిటర్మినేషన్ వస్తుంది. దానికి అసైన్ చేసిన స్క్రీన్ లేఅవుట్ రూల్ ఏందో ఆ స్క్రీన్ లేఅవుట్ కి కంట్రోల్స్ ఏ ఉన్నాయో అవి వర్క్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ మ్యాండేటరీ కాకుండా ఆప్షనల్ అని పెట్టినాను అనుకో, ఇక్కడ 1000 అనే స్క్రీన్ లేఅవుట్ కి ఆప్షనల్ అని పెట్టినాను అనుకో, మన అసెట్ క్రియేట్ చేసేటప్పుడు నాకు ఇక్కడ మ్యాండేటరీ అడగదు. అర్థమవుతుందా లేదా? టెస్ట్ చేద్దామా?
లేదు అర్థమవుతుంది. అర్థమవుతుంది లేదు అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ రిక్వైర్డ్ పెట్టినా కాబట్టి అక్కడ ఉంది. ఇక్కడ ఇంకోటి ప్లాంట్ అనేది ఉంది. ప్లాంట్, బిజినెస్ ఏరియా ఏది కావాలనుకుంటే అది రిక్వైర్డ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఓన్లీ కాస్ట్ సెంటర్ రిక్వైర్డ్ పెట్టినా. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ ఆప్షనల్. ఇక్కడ బిజినెస్ ఏరియా కూడా ఉంటుంది అసైన్మెంట్స్ లోనా. పైన టైం పైన ఉంది డిపెండ్. చూడు బిజినెస్ ఆడే ఉంది కదా ఫస్ట్ టైం లేదు డిపెండ్. అది బిజినెస్ ఫస్ట్ ఏరియా. అదే సో బిజినెస్ ఏరియా ఇక్కడ ఆప్షనల్. నేను ఇక్కడ బిజినెస్ ఏరియా ఆప్షనల్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం ఆప్షనల్, నువ్వు పెట్టినా పెట్టుకోకుండా నో ప్రాబ్లం. ఇక్కడ సర్ప్లస్ లో ఉన్నటువన్నీ కనిపించదు. నో అంటే సర్ప్లస్ అని అర్థం. ఓకే, ఇక్కడ నో అని ఉంటుంది. మనకు నార్మల్ గా మన వెండార్ గ్రూప్ ఈ మన ఫీల్డ్ స్టేట్ దాంట్లో సర్ప్లస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ నో అని ఉంటుంది. దాని మీదకి కర్సర్ తీసుకెళ్తే అప్పుడు సర్ప్లస్ ఫీల్డ్. నో అంటే దాని అర్థం సర్ప్లస్ ఫీల్డ్. సో ఇక్కడనే యాక్టివిటీ టైప్ ఇవన్నీ సర్ప్లస్ లో ఉన్నాయి. కాస్ట్ ఆర్డర్, మల్టీ షిఫ్ట్ ఇవన్నీ అసలు కనిపించవు. సర్ప్లస్ అంటే మనకు అసలు కనిపించవు ఆ ఫీల్డ్స్. మనం ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ ఆప్షనల్ అని పెడితే ఆప్షనల్ లేక వస్తాయి, అప్పుడు కనిపిస్తాయి. ఇక్కడ బిజినెస్ ఏరియా, లొకేషను, బిల్డింగ్ రూమ్ ఇవన్నీ లొకేషను ఆప్షనలే, రూము ఆప్షనలే. ఓకే, ఇంకా డబ్ల్యూబిఎస్ ఎలిమెంట్ అని ఉంది ఆడ. డబ్ల్యూబిఎస్ ఎలిమెంట్ ఆప్షనల్. డబ్ల్యూబిఎస్ ఎలిమెంట్ ప్రాఫిట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్ ఆప్షనల్. ఓకే, ఈ ప్రాఫిట్ సెంటర్ ఆటోమేటిక్ గా తీసుకుంది. ఎక్కడి నుంచి తీసుకుంది? ఆ కాస్ట్ సెంటర్ నుంచి కాస్ట్ సెంటర్ లో ప్రాఫిట్ సెంటర్ ఉంటుంది కాబట్టి ఈ ప్రాఫిట్ సెంటర్ కాస్ట్ సెంటర్ ఎప్పుడైతే ఇస్తామో ప్రాఫిట్ సెంటర్ ఆటోమేటిక్ గా డిజైన్ బ్యాక్ ఎండ్ నుంచి తీసుకొని ఉంటుంది. ఓకే, అసైన్మెంట్స్. అసైన్మెంట్స్ లో కూడా ఇవన్నీ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ లో యూజ్ చేసుకుంటారు. ఇక్కడ ఆరిజిన్. ఆరిజిన్ అంటే వెండార్ డీటెయిల్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఈ అసెట్ కి ఏ వెండారు, ఓకే, ఏ ఇయర్, ఒరిజినల్ వాల్యూ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఆర్డర్. ఒక ఇన్వెస్ట్మెంట్ ఆర్డర్ అంటే ఏయుసి అసెట్స్ కోసం వాడతారు ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు ఈ అసెట్ కోసం. ఇది ఒక ఏయుసి అసెట్ అనుకో, దానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక ఆర్డర్ మీద పెట్టుకోవచ్చు. ఆ ఆర్డర్ని ఇక్కడ ఆటోమేటిక్ గా అసైన్ చేస్తే ఈ అసెట్ కి స్టోర్ అవుతా ఉంటుంది. ఆర్డర్ లో ఎప్పుడైతే మన ఇన్వెస్ట్మెంట్ ఆర్డర్ లో ఎప్పుడైతే వాల్యూ పోస్ట్ చేస్తామో ఆటోమేటిక్ గా ఈ అసెట్ కి వాల్యూ అప్డేట్ అవుతా ఉంటుంది. అసెట్ ఏయుసి అసెట్ ఇది ఒక రోజు మెయిన్ అసెట్ గా క్రియేట్ అవుతుంది. ఏదో ఒక రోజు ఆర్డర్స్ అన్ని కంప్లీట్ చేసి ఒక రోజు మెయిన్ రియల్ అసెట్ గా కన్వర్ట్ అవుతుంది. ఆ రోజు దీని వాల్యూ ఎంత అనేది ఆ రోజు చూసుకోవచ్చు. దానికోసం ఈ ఆప్షన్స్ వాడతారు. ఇంకోటి లీజింగ్ అసెట్స్ అంట. లీజ్ అసెట్స్ అని లీజింగ్